నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఏ. పిల్లల్ని ఎలా పెంచాలి అంటే మనం అందరూ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పెంచుతారండి. మన పిల్లల్ని మనం పెంచుకునే వరకే మన బాధ్యత ఉంటుంది. కనడం అయితే కనగలంగానే వాళ్ళ రాతన కలగలం అని మనం అనుకుంటాం కదా, అది తీసి పక్కన పెడితే అసలు మన బాధ్యత ఏంటి, మనం పిల్లలకి ఏమి నేర్పాలి. మనకు బాగా డబ్బులు ఉన్నాయి, మనం ఎలా అయినా తిరిగేయగలం, మనం ఫ్లైట్లో వెళ్ళిపోదాం, ఎందుకు ఇలా చేయొద్దు, ఈ ట్రైన్ ఎందుకు, నువ్వు ఇలా కష్టపడి వెళ్ళడం దీనిలో వెళ్ళు, లేదంటే ఇలా చెయ్యి, లేకపోతే నువ్వు ఒక్కదానివే ఆటోలో వెళ్ళు, ఇలాంటివి అంటే కొన్ని లగ్జరీషియస్ ఇటువంటి డ్రెస్సెస్ వేసుకో ఇలా. మనం చాలా వరకు వాళ్ళ పిల్లలు ఏమనుకుంటున్నారంటే మనకున్నది ఒక్కళ్ళే ఇద్దరే అవ్వడం వలన వాళ్ళే వాళ్ళ జీవిత సర్వస్వం అవ్వడం వలన మనకున్న నాలెడ్జ్ అంతా, మనకున్న కోరికలన్నీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. దీని తర్వాత దీని పర్యవసానం ఎలా ఉంటుంది అంటే మనం చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు మనం ఇదివరకు మనం జగన్ గారిని చూసాం, మనం ఎలా ఉందో ఏంటో నెక్స్ట్ ఆ లగ్జరీ. సో ఆలోచన, ఆ థింకింగు, ఎంతసేపు డబ్బు అనే ఒక ఇది మనం ఒక 5 సంవత్సరాలు మనం చాలా అనుభవించాం. దాని ద్వారా నేను ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను, నారా భువనేశ్వర్ గారు. ఆవిడ మొన్న చెప్పారు తన మీటింగ్లో కుప్పంలో, ఏంటంటే నేను తాతగారు పాలు పోశారు, నాన్నగారు చదువుకోవటం కోసం కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ రైతు కొడుకు, ఆయన చదువుకోవటం కోసం కూడా ఎంతో కష్టపడ్డారు. ఆయన చదువుకుంటూ కూడా ఆయన ఒక లీడర్లా ఎదిగారు. ఇవన్నీ నేను ఎప్పుడు నారా లోకేష్కి చెప్తూ ఉంటాను అని ఆవిడ చెప్పారు. ఇది అండి స్ఫూర్తి ప్రతి తల్లికి కావాల్సిన స్ఫూర్తి ఇది. అంతేగాని ఇవాళ మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు ఒక సీఎం కొడుకువి, నువ్వు ఒక సీఎం మనోడివి, మళ్ళీ నువ్వే సీఎం కావాలి, ఎటు బస్సులో ఆ చైర్ నీది, అది కాదు ఆమె చెప్తుంది. ఆమె ఫస్ట్ నుంచి నేర్పించుకుంటూ వచ్చింది ఆమె ఏం చెప్పారో మనకు తెలియదు. నువ్వే సీఎం అని చెప్పలేదమ్మా, ఇది చెప్పారు ఆమె. అది చెప్పారో లేదో నిజానికి మనకు తెలియదు. మనం పడిన కష్టాలేంటి, మనిషి ఎక్కడి నుంచి ఎట్లా రావాలి, ఏది చెప్తే తన మూలాలని మర్చిపోకుండా ఉండి ఎదుగుతారో ఆవిడ ఆ మూలాలను నేర్పించింది. కాబట్టే ఆయన ఇవాళ జనాకర్షణ కలిగిన లీడర్గా తయారయ్యారు. ఆయనగా ఎదిగారు. మీరు కిందటిసారి ఆయన మినిస్టర్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన మినిస్టర్గా ఉన్నప్పటికీ మీరు తేడా గమనిస్తే అసలు లోకేష్ గారిలో ఎంత మెచ్యూరిటీ వచ్చింది, ఎంత ప్రతిదాన్ని ఒక చిన్నగా చూసుకుని అవసరమైన విషయాల్ని ఎంత పెద్దగా ఆయన చూడగలుగుతున్నారు అనే విషయం మీరు కూలంకుషంగా అర్థం చేసుకోగలుగుతారు, కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తూ పోతే మనిషిని. దానికి కారణం ఏంటండి, అటువంటి స్త్రీ, అటువంటి తల్లి. ఏంటి మనకి ఎంత ఉంది అంత ఉంది, మనం ఎలా బతకాలి, నువ్వు ఇలా డ్రెస్ వేసుకోవాలి కాదు చెప్పింది ఆమె. అవి చేసినప్పుడు అది చెప్పిన బాధ్యతను పెంచి పెరిగింది. ఆమె దృష్టిలో నాకు తెలిసి ముఖ్యమంత్రి పదవి ఒక బాధ్యత, అంతే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.